హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగుండాలండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం అంటే తమపై తమకు అమితంగా నమ్మకం ఉండడం. ఎంత బాగా ఆత్మవిశ్వాసం ఉంటే అంత బాగా నువ్వు జీవితంలో పైకి రావచ్చు. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన మీద మనకు అవగాహన ఉండాలి. అది పూర్తిగా ఉంటే మన ఆత్మవిశ్వాసం ఎదుటి వాళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది. నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే మన ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతి మనిషికి తమపై తమకు నమ్మకం ఉండడం అనేది చాలా అవసరం. దీనినే ఆత్మవిశ్వాసం అంటారు. నేను 100% ఏదన్నా అనుకున్నది చేయగలను అనుకునేదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం నీతో ఉంటే నువ్వు ఏదన్నా సాధించవచ్చు. టాలెంట్ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే నువ్వేమీ సాధించలేవు. ఏ రంగంలోనైనా రాణించాలి అంటే ఆత్మవిశ్వాసం మనిషికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి ఆత్మవిశ్వాసం నీకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఆత్మవిశ్వాసంని ఒక ఆయుధంగా చేసుకోండి. నీకు అన్నీ ఉన్న ఆత్మవిశ్వాసం లేకపోతే నువ్వేమీ సాధించలేవు. అదే ఆత్మవిశ్వాసం నీతో ఉంటే ఏదన్నా సాధించగలవు. జీవితంలో ఏదన్నా సాధించాలన్నా నీకు ఆత్మవిశ్వాసం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నేను సాధించగలను అని అనుకొని దానికి ఒక ప్రణాళిక వేసుకో. నీకు ఆత్మవిశ్వాసం లేకుంటే ఆయుధం కూడా గడ్డి పరకైపోతుంది. అదే ఆత్మవిశ్వాసం మీతో ఉంటే ఆ గడ్డి పరక కూడా ఆయుధంగా మారి శత్రువులతో ఆడుకుంటుంది. శత్రువులంటే గుర్తొచ్చింది. ఒక స్టోరీ చెప్తాను చూడండి. రాజుగారు వాళ్ళ సైన్యానికి యుద్ధానికి బయలుదేరే ముందు భయపడుతున్న వాళ్ళ సైనికులతో మేము యుద్ధం గెలవగలమా అని అనుకుంటున్న వాళ్ళతో ధైర్యాన్ని నింపాలనుకొని మనం టాస్ వేద్దాం, హెడ్ వస్తే మీరు తప్పనిసరిగా బాగా ఫైట్ చేస్తారు, మన యుద్ధంలో గెలుస్తాము అని చెప్తాడు. టాస్ వేస్తాడు, హెడ్ వస్తుంది. బ్రహ్మాండంగా యుద్ధం చేసి విజయాన్ని సాధించి తీసుకొస్తారు. అప్పుడు రాజుగారితో మేము ఎంత ఆత్మవిశ్వాసంతో ఆడి ధైర్యంగా పోరాడి విజయాన్ని సాధించామంటే మీలో ఆత్మవిశ్వాసం రావడానికి ఆ కాయిన్ చూపిస్తారు. రెండు వైపులా కూడా హెడ్డే ఉంటుంది. అంటే అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నాయి. వాళ్ళు హెడ్ పడితే మేము గెలుస్తాము అనుకున్నారు కాబట్టి, ఆ నమ్మకంతో పోరాడారు కాబట్టి విజయాన్నైతే సాధించారు. మీరు సాధించగలరు అనే నమ్మకం, నేను ఏదైనా సాధిస్తాను అనే నమ్మకం నీలో ఉంటే నువ్వు ఏదైనా సరే సాధించగలుగుతావు. గడ్డి పరకను కూడా ఆయుధంగా మార్చుకొని మరి పోరాడి నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మరి మన వీడియోకి ఒక లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ.